హాయ్ హలో వెల్కమ్ టు హర్షీ స్టోరీస్. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నాకు తెలుసు నేను చాలా లేట్గా విష్ చేస్తున్నానని. మీరు పూజ ఎలా చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా పూజ అయితే చాలా బాగా జరిగింది. నేను చక్కెర పొంగలి చేశాను అండ్ శనగలు పోపు వేశాను. దద్దోజనానికి పోపు వేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది పెరుగు ప్యాకెట్ లేదని. సో హరీబరీగా వెళ్ళాను అనమాట షాప్కి. ఇన్ ద మీన్ వైల్ నా ఫేవరెట్ గార్డెన్స్కి వెళ్ళి దండం పెట్టేసుకుని ఇంటికి వచ్చి దద్దోజనం కలిపాను అనమాట. మా మమ్మీ గార్లు బూర్లు డిపార్ట్మెంట్ అలాంటివి మనకి రావు కదా ట్రెడిషనల్ వంటలన్నీ. సో మా మమ్మీ తీసేసుకుంది. మా మమ్మీ బూరెలు మాత్రం చాలా బాగా చేస్తుంది. రెసిపీ ఎప్పుడు అడిగినా నాకు చెప్పట్లేదు గైస్. మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే మా మమ్మీ రెసిపీ నాకు చెప్తుంది, నేను షూట్ చేసి మీకు ఇస్తాను. బూరెలు అయితే యమ్మీగా వచ్చినాయి. అవన్నీ అయ్యేలోపు రోజు మనం పూజ చేసుకుంటాం కదా, అక్కడ పూజ చేసేసుకుని మామిడాకులు పెట్టేశాను. నా డ్యూటీ పులిహార అయితే మనం స్పెషలిస్ట్ కాబట్టి చాలా బాగా టర్న్ అవుట్ అయ్యింది. మనకి రాని పనులు అందుకనే చేయకూడదు. ముగ్గురు వేయటం అస్సలు రాదు నాకు. మా మమ్మీ ఏదో సర్లే ట్రై చేయంటే ట్రై చేశాను అనమాట. అమ్మవారిని రెడీ చేసేసారు. ఇక్కడ ప్రసాదాలు కూడా ప్లేటింగ్ చేసేసుకున్నాము. మేమేం ప్రసాదాలు చేసామంటే పులిహార, దద్దోజనం, చక్కెర పొంగలి, పరమాన్నం, గారెలు, బూర్లు. అమ్మవారు రెడీ అయిపోయిన తర్వాత మనకు రెడీ అయిపోవాలి కదా. సో ఈ కుర్తా సెట్ వేసేసుకున్నాను నేను సింపుల్గా. రెడీ అవ్వాలనున్న అస్సలు ఓపిక లేదు. ఆఫీస్ నుంచి వచ్చాక చాలా టయర్డ్ అయిపోయాను అనమాట. ఇయర్ వరలక్ష్మి వ్రతానికి నేను ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. అండ్ థింగ్ ఏంటంటే మా డాడీ టౌన్లో లేరు. మా డాడీకి ఏదో బిజీ వర్క్ వచ్చింది. సో వెళ్ళిపోయారనమాట. మా పెద్దనాన్న వచ్చారు ఆ రోజు. మా పెద్దనాన్నే చదివారు కదా అంతా. మా పూజ అయితే చాలా నిండుగా హోల్సమ్గా జరిగిందనమాట. మా పూజ ఎలాగుందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అమ్మవారికి ఆరతి ఇచ్చేసి నేను ప్రసాదం తినేసి నేను రెస్ట్ తీసుకున్నాను. మమ్మీ మిగిలిన పనులన్నీ చూసుకున్నారనమాట. నెక్స్ట్ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి.